ఇవాళ మనం కల్కి సినిమాతో పిల్లలందరికీ ఫేవరెట్ అయిపోయిన అశ్వత్థామ గురించి మాట్లాడుకుందాం. సినిమాలో అంటే కల్కి వాళ్ళమ్మ సుమతిని కాపాడడానికి అశ్వత్థామ చాలా కష్టాలు పడ్డాడు. కానీ నిజానికి బయట కూడా అంత మంచివాడా అంటే కాదు. అశ్వత్థామ పేరు చెప్పగానే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది అతని ఫోర్ హెడ్ మీద ఉన్న జెమ్ స్టోన్ అంటే శిరోరత్నం గురించి. అశ్వత్థామని చూడగానే పిల్లలందరికీ వేరే ఒక పర్సన్ కూడా గుర్తొచ్చి ఉండాలి. అతనే అవెంజర్స్ లోని విజన్ క్యారెక్టర్. ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే విజన్ వాజ్ ఎ ఫిక్షియస్ క్యారెక్టర్, కానీ అశ్వత్థామ హీ వాజ్ అ రియల్ పర్సన్. అండ్ తలలో ఉన్న జెమ్ స్టోన్ ని తీసేస్తే విజన్ చచ్చిపోతాడు, కానీ తలలోని జెమ్ స్టోన్ ని తీసేసిన అశ్వత్థామ బ్రతికే ఉంటాడు. నిజానికి ఆ జెమ్ స్టోన్ వల్ల అశ్వత్థామకి చాలా సూపర్ పవర్స్ వచ్చాయి. సూపర్ పవర్స్ అంటే సూపర్ మ్యాన్ లాగా గాల్లో ఎగరడము, స్పైడర్ మ్యాన్ లాగా బిల్డింగ్ మీద నుంచి బిల్డింగ్ మీదకి జంప్ చేయడం కాదు. అతనికి ఆకలి ఉండదు, నిద్రపోవాల్సిన అవసరం లేదు, అతనికి ఏ డిజీజెస్ రావు, ఓల్డ్ ఏజ్ రాదు, అండ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ అంతకంటే లెస్ సుపీరియర్ క్రీచర్స్ అంటే వైల్డ్ యానిమల్స్ కానీ, అక్వాటిక్ యానిమల్స్ కానీ, ట్రీస్ కానీ, పక్షులు కానీ వేటి వల్లనైనా సరే అతనికి ఎటువంటి హామ్ జరగదు. అండ్ ఆ శిరోరత్నం వల్ల అశ్వత్థామకి ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ స్ట్రెంగ్త్ కూడా వచ్చేది. అంటే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అతనితో ఫైట్ చేయడం కానీ, ఓడించడం కానీ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. అసలు అన్ని పవర్స్ ఉన్న మణితో ఆయన ఎలా పుట్టాడు అని అంటే ఆయన తండ్రైన ద్రోణాచార్యుల వారు శివుడి గురించి తపస్సు చేస్తే పుట్టినవాడే అశ్వత్థామ. అందుకనే పరమశివుడికి మూడో కన్నున్నట్టే అశ్వత్థామకి తలలో మణి ఉంటుంది. ఆకలి ఉండదు, నిద్ర ఉండదు అని అనగానే ఇవే పవర్స్ వేరే ఎవరికో కూడా ఉన్నాయే అని మీకు డౌట్ వచ్చి ఉండాలి. మీకు ఆ డౌట్ వచ్చి ఉంటే యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. రామాయణంలో రాముడికి లక్ష్మణుడికి కూడా ఇవే పవర్స్ ఉన్నాయి, కానీ వాటిని విశ్వామిత్ర మహర్షి వాళ్ళిద్దరికీ బల అతి బల అనే విద్యలతో నేర్పించారు. కానీ అశ్వత్థామకి అది పుట్టుకతోనే వచ్చింది. కానీ ఇంత ఎక్స్టెన్సివ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ ఉన్న అశ్వత్థామ తన స్ట్రెంగ్త్ అంతా తీసుకెళ్లి చెడు వైపే నిలబడ్డాడు, అంటే దుర్యోధనుడి వైపే నిలబడ్డాడు. ఎందుకు అంటే దుర్యోధనుడు అంటే అతనికి చెప్పలేనంత అభిమానం. కానీ ఎప్పటికైనా అశ్వత్థామ తన శక్తినంతా దుర్యోధనుడి వైపే నిలబెడతాడని చిన్నప్పుడే గమనించిన వాళ్ళు ఎవరంటే అశ్వత్థామ తండ్రి గారైన ద్రోణాచార్యుల వారు. అందుకనే ఆయన తనకున్న ఇమ్మెన్స్ అమౌంట్స్ ఆఫ్ నాలెడ్జ్ ని, పవర్ ని తన స్టూడెంట్ అయిన అర్జునుడికి నేర్పించారే గాని కొడుకైన అశ్వత్థామకి కంప్లీట్ గా నేర్పించలేదు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత తన తండ్రైన ద్రోణాచార్యుల వారిని, దుర్యోధనుడిని పాండవులు చంపేశారన్న కోపంతో నిద్రపోతున్న పాండవుల పిల్లలైన ఉప పాండవుల్ని నిద్దట్లోనే ఘోరంగా చంపేశాడు. ఇది జరిగిన తర్వాత కూడా అర్జునుడు, ద్రౌపది, పాండవులు, కృష్ణుడు అందరూ అశ్వత్థామని వదిలిపెట్టేశారు. కానీ అక్కడితో ఆగలేదు. బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అర్జునుడి మనవడు ఉత్తర కడుపులో ఉన్న పరీక్షిత్ మీదకి, అంటే పుట్టని పిల్లాడి మీదకి ఆ అస్త్రాన్ని ప్రయోగించాడు. ఇంకా తర్వాత కృష్ణుడు అతని తలలో ఉన్న మణిని పీకించి అతన్ని 3000 సంవత్సరాలు బాధపడమని శపించి వదిలిపెట్టాడు. ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా, ఎంత సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ ఉన్నా, ఎంత గ్రేట్ వారియర్ అయినా, ఎంత గ్రేట్ పర్సన్ అయినా సరే ముందు వెనక ఆలోచించకుండా కోపానికి, హేట్రేట్ కి పోయి అవతల వాళ్ళని కష్టపెట్టాలని చూస్తే డిస్ట్రక్షన్ కి దారి తీస్తుందని చెప్పడానికి అశ్వత్థామ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ మహాభారత.